హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకి కేంద్రం గుడ్ న్యూస్. ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోవాలంటే చాలా ప్రక్రియలు పూర్తి చేయాల్సి వచ్చేది. యజమాని అనుమతి పత్రాలు, ఆలస్యం వంటి సమస్యలు ఉండేవి. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి రావడంతో ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి. ఇకపై పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులను ఆన్లైన్ ద్వారా సులువుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసిన తర్వాత డబ్బులు కూడా తక్కువ సమయంలోనే బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం గతంలో పీఎఫ్ క్లెయిమ్లకు డబ్బులు రావడానికి సుమారు వారం రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ప్రాసెస్ మరింత వేగంగా జరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కోట్లాది పీఎఫ్ క్లెయిమ్లు విజయవంతంగా ప్రాసెస్ అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. అది ఈపీఎఫ్ఓ వ్యవస్థ మెరుగుపడుతున్నదానికి నిదర్శనం. ఈపీఎఫ్ఓ 3.0 మరో ముఖ్యమైన మార్పు ప్రొఫైల్ కరెక్షన్ సౌకర్యం. ఉద్యోగులు తమ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇకపై ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. గతంలో దీనికోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి నుంచే ఈ పని పూర్తవుతుంది. పెన్షనర్లకు కూడా ఈ అప్డేట్ ఎంతో ఉపయోగకరం. ఇకపై పెన్షన్ పొందేందుకు ఒకే బ్యాంకుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న ఏ షెడ్యూల్ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందే అవకాశం కల్పించారు. వృద్ధ పెన్షనర్లకు ఇది చాలా ఉపశమనం కలిగించే నిర్ణయం. అలాగే మెంబర్ పాస్బుక్ లైట్ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా పీఎఫ్ ఖాతా వివరాలను సులువుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా నిలిచింది.